హాయ్ హలో నమస్తే, నేను మీ సుధాకర్ని. ఈరోజు మనం వచ్చేసి చెరువు ముందు కొత్తగూడెం రావడం జరిగినది. ఈ తోట ఏ రకము, ఈ ఈ ఈ రైతు ఏ రకాలు వేసాడు అనేది రైతు ద్వారా మనం తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరండి? శంకర్. శంకర్, ఇంటి పేరు? బుక్కే శంకర్. మీ నాన్నగారి పేరండి? పరశురం. ఎవరండి ఇది? చెరువు కొత్తగూడెం, బయ్యారం మండలం, మహబాద్ జిల్లా. ఈ ఎన్ని ఎకరాలు వేసారండి మీరు మొత్తం తోట? ఎకరం 10 గుంటల వరకు ఉంటుంది. ఏ రకం వేసారండి మిర్చి? జమ్మి రకం. నందిని కంపెనీ, నందిని క్రాప్ సైన్స్ జమ్మి రకం. మీకు ఎలా అనిపిస్తుంది అండి ఈ రకం? బాగుందండి. బాగుందా? బాగుంది. సన్నగనంతో కాయలు మంచిగా పడ్డాయి ఒకేసారి. సూపర్ ఉన్నది. నేను దగ్గర 5 సంవత్సరాలు చేస్తున్నా. ప్రతి సంవత్సరం నాది ఏదో ఒకటి ఏదో బొబ్బ రకము జరుగుతున్నది. ఈ సంవత్సరం అయితే మస్తు ఉందండి. ఈ సంవత్సరం అయితే బాగా అనిపిస్తుంది మీకు? 30 తీసిన అంచు. 30 ఎన్ని రకాలు వేసారండి మొత్తం మీరు? ఒకటే రకం వేసారు, మిగతా ఇంకో వేరే రకాలు ఏమీ లేదు? ఒకటే రకం. అంటే కాయ కానీ కాపు కానీ మీకు ఎలా ఉంది? ఎలా? కాయ సూపర్ ఉందండి. తోట ఇంకా సూపర్ ఉంది. ఇంకా ఎదుగుదల మీదనే ఉంది. చూడండి ఒకసారి కాయ ఎట్లా పడ్డారు. ఇంకా వర్షానికి కొద్దిగా రోగాలు బాగా తట్టుకుంటుందా అండి? రోగానికి ఎక్సిడెంట్ తట్టుకుంటుంది. దగ్గర అయితే మనకు అది భూత రోగం అయితే గుబ్బరోగం అయితే రావాలి. గుబ్బరోగం అయితే బాగా తట్టుకుంది. గుబ్బరోగం అయితే మాక్సిమం చాలా వరకు లేదు, చాలా తట్టుకుంది. కొంచెం కొమ్మకులుడు ఒకటే కొద్దిగా బాగా ఉన్నది, కానీ చాలా వరకు అయితే కంట్రోల్ చేశారండి కొమ్మకులుడు కూడా మీరు. చాలా కంట్రోల్. కొద్దిగా లోపల తిరగడమే కుదరలేదండి. లేదంటే ఇంకా తోట అయితే ఇప్పుడు 2-3 రోజుల నుంచి వర్షాలు ఉన్నాయి కదా, అందుకే కొద్దిగా కుదరలేదు. మందు కొడదామంటే మొబ్బకి కొమ్మకులుడు కొద్దిగా వస్తాయి. పూతలు బాగా విపరీతంగా ఉన్నాయి కదండి. వర్షానికి ఇంకా బాగా రాలిపోయినాయి. ఏది మన మబ్బులకి. అది ఈ రకం అయితే మీకు నచ్చింది అంటారు? సూపర్ నచ్చిందండి. 5 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా. 5 సంవత్సరాల తోట వేస్తున్నాం, కానీ ఈ సంవత్సరం బాగుందండి. ఇందులో అంటే ఈ సంవత్సరం అనిపించినంత విధంగా మీకు ఎప్పుడు కూడా ఈ విధంగా తోట ఎప్పుడు కూడా మీకు రాలేదు? ఎప్పుడు రాలేదు. ఈ రకం అయితే నమ్మొచ్చు అంటారా అండి? ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చా? జమ్మి రకం. నమస్తే, మీ పేరండి? మా పేరు రామదాస్ అండి. మీ పక్క సైనా? మా పక్క సైన్. మీరు వేసారండి ఈ రకం? జమ్మి బాగానే ఉంది. ఇప్పుడు అయితే పర్వాలేదు. కాపు, పూత, పింజ మంచి దేశం అంటే దిగింది. ఇప్పుడైతే మాకైతే పర్వాలేదు. మంచిగా నచ్చింది ఈ రకం అయితే. నచ్చింది, పర్వాలేదు. కాపు కూడా మంచిగా పడ్డది. కాపు కూడా కావట్లేదు. ఇంకా ఎదుగుదల మీద ఉంది. ఇంకా కాపుడు మీద ఉంది తోట. ఇంకా పూత దిగుతుంది కాపు. కానీ కాయ కూడా చూడండి, కాయ కూడా పొడుగు సైజు ఉన్నది. పొడుగు సైజు ఉన్నది. కాయ కూడా మంచిగా ఉన్నది. పొడుగు సైజు. తాలు కూడా రావట్లేదండి. తాలు కూడా తక్కువ. తాలు అసలు తక్కువ. అదేలేండి. చాలా ఉంది. 30 ఇంచులు అని చేసినా కూడా కలిసిపోయింది. నడలేకపోతుంది. మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారండి? మేము ఒక 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలు వేసారా? 2 ఎకరాలు వేసాము. బాగానే ఉంది. మీది కూడా బాగుందా? బాగానే ఉంది. అయితే బాగానే ఉంది, పర్వాలేదు. ఇంకా ఈ మబ్బుకి కొద్దిగా కాపు రావటం జరుగుతుంది. మబ్బు లేకపోతే అసలు ఎట్లా అంటే చెట్టు పడిపోవాలి. ఆ పనిలో ఉంది. ఈ మబ్బులకి ఏం చేస్తారంటే మీరు న్యూట్రియన్స్ కొట్టుకోండి ఎక్కువ. న్యూట్రియన్స్ అంటే ఫార్ములా 4, ఫార్ములా 6, బోరాన్, మెగ్నీషియం, ఈ రకాల 2 సార్లు స్ప్రే చేయండి. స్ప్రే చేస్తే ఇది ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. కొద్దిగా పూతలు రాకుండా, పూతలు డ్రాప్ కాకుండా కూడా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.